సూపర్ 6 పేరిట కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా విజయోత్సవాల పేరిట సంబరాలు చేసుకున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను మార్చేసిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు వరద కళ్యాణి. ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామా పెట్టడం సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా అధ్యక్ష? అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష? ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి 17,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష? ప్రతి అన్నదాతకి 35,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష? 55 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష? 11 రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష? అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష. ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఒక పిల్లోడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష, 6 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష. అలాగే 3 పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష. ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష. కానీ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడుని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష. సూపర్ 6 లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. 2వ హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఇవెక్కడ సంబరాలు, విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అధ్యక్ష.